ఏం దుర్గా, మా వదిన మీద బాగానే కక్ష పెట్టుకున్నట్టున్నావు. మరీ నీ మనసులో ఇంత దుర్మార్గమైన ఆలోచన ఉందా? నేనేం చేశానండి? చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేశానంటావేంటి? పైనుండి పూలకుండి తోసేసి మా వదిని చంపేద్దామనుకున్నావు కదా? పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంతవరకు ఎప్పుడు పడని ఆ కుండి సరిగ్గా బావగారు పక్కనుండగా వదిన కిందుండగా ఎలా పడింది? మనసులో ఎంత కోపం ఉందో ఎవరికి అనుమానం రాకుండా ఇలా తీర్చుకుందాం అనుకున్నట్టుంది. అది మిస్ అయ్యేలోపు ఏమీ తెలియనట్టు భలే యాక్టింగ్ చేస్తోంది మీ ఆవిడ. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అశ్విని. ఆడపిల్లవు కదా అని మాట్లాడకుండా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నా కోడల గురించా ఇంత మాట్లాడింది? తను ఎలాంటిదో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అదేంటి బావగారు అలా అంటారు? కళ్ళ ముందు కనిపిస్తుందిగా జరిగిందంతా. పొరపాటున పడితే దానికి ఆ అమ్మాయికి ఏం సంబంధం? పైన అమ్మాయి ఉన్నంత మాత్రాన తను చేసినట్టేనా? పిన్ని, ఒక్క విషయంలో కూడా మీరు పద్ధతిగా మాట్లాడరా? ఎప్పుడు వదిన ఏదో విధంగా తిట్టించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకు? పెద్ద గండం గడిచిపోయినాదని ఆనందపడకుండా ఆ ఎమ్మి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండావా నువ్వు? పొరపాటుకి కావాలని చేసే తప్పుకి చాలా తేడా ఉంటుంది అశ్విని. పెళ్ళై చాలా రోజులైంది. ఈ ఇంటి కోడలుగా దుర్గ ఎలాంటిదో, తను ఎంత పద్ధతిగా ఉంటుందో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. తన అన్నయ్య చనిపోవడానికి కారణమైన కుటుంబం అయినా సరే నా మాట గౌరవం ఇచ్చి వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. కళ్ళ ముందే వాళ్ళ అన్నను చంపినవాడు తిరుగుతున్నా కూడా వాణ్ణి ఏనాడు ఒక్క మాట కూడా అనలేదమ్మా. అలాంటిది నా చెల్లెల మీద కక్ష సాధించాల్సిన అవసరం నా కోడలికేముంది? అది కాదు బావగారు, మరి కుండి ఎలా పడింది? ఎలానో పడింది. నీళ్లు పోసేటప్పుడు అటు జరపడమో ఇటు జరపడమో చేసినప్పుడు కుండి పక్కకి జరుగుంటుంది. అది ఇప్పుడు పడుంటుంది. దానికి ఆ అమ్మాయి అక్కడే ఉంది కదా అని చెప్పి తప్పు తన మీద వేయడమేంటి? అంత కర్మ దుర్గకేం లేదు. నా కోడల్ని అవమానించడం అంటే నన్ను అవమానించడమే, గుర్తుంచుకో. దుర్గ గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దుర్గ మనసేంటో నాన్నకి తెలుసు, అత్తయ్యకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. తనంటే గిట్టనిది మొదటి నుంచి మీకు మాత్రమే. ఎన్నిసార్లు తన మీద ఏదో తప్పు తోసేయాలనే మాట్లాడారు. ఎన్నిసార్లు తనని మా ముందు దోషిలా నిలబెట్టాలని చూశారు. ఇది కరెక్ట్ కాదు పిన్ని. ఇంకోసారి నా భార్య గురించి ఇలా మాట్లాడితే మాత్రం బాగుండదు. సారీ పిన్ని, నిజంగా అది ఎలా పడిందో నాకు తెలీదు. చూడమ్మా, మా ఎన్నదో మాట నాదో మాట ఉండదు. నువ్వు చేస్తువా లేదా అని నాకు తెలీదా ఏమి? నీకేం కర్మ ఇట్టంటి పనులు చేసేదానికి? పోన్లేమ్మా, గండం గడిచిపోయినది కదా, ఇదేమీ మతికి పెట్టుకోకుండా పొయ్యి పని చూసుకో తల్లి. అమ్మా దుర్గా, తనేదో తెలిసి తెలియకేదో మాట్లాడుతుంది. తనకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. తమ్ముడి భార్య కాబట్టి నేను గట్టిగా మందలించలేకపోతున్నాను.
నువ్వివేం మనసులో పెట్టుకోకుండా వెళ్ళి పని చూసుకో. ఏం జరిగిందో నీకెప్పటికీ అర్థం కాదు దుర్గా. ఈ అయోమయాన్ని ఆవేశంగా మారుస్తాను, నాకు ఆయుధంగా తయారు చేసుకుంటాను. చూస్తూ ఉండు. యాడికి పోయింది పాప? యాడికి పోయి ఉండదు మీటరు? అప్పుడే మీటర్ వేసుకొని సవారికి పోయి ఉండదా? అయినా నేనేం తిట్ట నిద్రపోయినాను. ఏమైనా ఫుడ్ ఏదో తేడాగా ఉండదు. కాస్త ఎక్సర్సైజ్ మొదలు పెట్టాలరా నువ్వు. ఓ అమ్మో, చాలా టైం అయిపోయి ఉండదే. డిన్నర్ రెడీ కావాలా? ఈ ప్రిన్సిపల్ సార్ ఏంది నాకు చేస్తూ ఉన్నాడు? నమస్తే సారు, బాగుండారా? ఏం సారు పొద్దున నేను గుర్తొచ్చినాను మీకు? నువ్వు గుర్తొచ్చేలా చేస్తున్నావయ్యా. నీ భార్యను చదివించాలి అది ఇది అని నా ప్రాణాలు తీసావు. ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ అవసరం లేదనుకుంటున్నావా? మీ ఆవిడ్ని నేరుగా ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్తే దర్జాగా కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తారనుకుంటున్నావా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. సారు, మీ పక్కన మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దేనికి? గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ ఉంటారు కదా, గొంతు పోతుంది. ఇదిగో, ఇవి తగ్గించుకుంటేనే మంచిది.